జీడావకాయకి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. మామిడికాయలు 4 మామిడికాయ ముక్కలు కోసాను, ముక్కల కింద పెద్ద కాయలు చిన్న ముక్కలు కోసుకోవాలి. దానికి కావాల్సింది కారం 110 గ్రాములు, ఆవుపిండి 80 గ్రాములు, ఉప్పు 70 గ్రాములు, మెంతులు 2 చెంచాలు వేసాను, ఎల్లుల్లిపాయలు కూడా 2 పెద్ద పాయలు విడదీశాను, నూనె 1/2 కేజీ వేరుశనగ నూనె పోస్తున్నాను. ఇప్పుడు ఇవి మామూలుగా తవ్వ లెక్కని చెప్పాలంటే ఇవి 2 తవలు, మామిడికాయ ముక్కలు 2 తవలు అయినాయి అంటే సేరు ముక్కలు అన్నమాట. కొలత కావాలంటే 700 గ్రాములు 4 వేమ. ముందు కొంచెం ముక్కలకి ఆయిల్ పెట్టించి అప్పుడు ఉప్పు కారం వేద్దాము బాగా పట్టుకుంటే. ముందు కొంచెం ముక్కలకి ఆయిల్ వేసి కలుపుదాం. ఇలా అయితే ఇందులో ఆవుపిండి కారం అన్నీ బాగా పడతాయి, అంటుకుంటుంది బాగా, ఏ ముక్క తడి లేకుండా. మెంతులు వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఇవి కూడా నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, అన్నీ వేసుకోకపోయినా పర్వాలేదు. ఉప్పు సరిపడగా, ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి కారం ఎంత తింటారో, ఉప్పు ఎంత తింటారో అంత. ఆవపిండి మాత్రం కొలతగా పోసేయటం. ఇది జీడావకాయ కనుక కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు. కారం కూడా వేసేస్తున్నాను. అంతే, మొత్తం బాగా కలిపేసి కొంచెం ఆయిల్ పోసేసి జాడీలో పెట్టేసుకోవడమే, లేదా ఏదన్నా కప్పులో కానీ. ఇప్పుడు మిగతా నూనె కూడా పోసేస్తున్నాను అంతాను. ఇది రేపటికి కొద్దిగా పులుపు కదా ఊట దిగి కొంచెం పలచబడుతుంది. ఇంకా ఆయిల్ కూడా పొయ్యాలి, ఇంకా కొంచెం ఉంచాను, పోస్తాను. మామూలు కొంచెం లెక్క అయితే కొంచెానికి 1.5 కేజీ నూనె పోస్తాను. నిలవగా ఉండాలి కదా పచ్చడి, కొంచెం నూనె ఉండాలి ఎక్కువగానే. మొత్తం అన్నీ కలిపేసి తయారు చేసినటువంటి జీడావకాయ పచ్చడిది రెడీ అయిపోయింది. ఇంక దీనిని 1-2 రోజులు అంటే ఇవాళ రేపు ఆగితే ఎల్లుండి చాలా బాగుంటుంది. ఇంకా పలచగా కూడా అవుతుంది, ఊటగట్ట వచ్చి బాగుంటుంది. కావాలంటే అప్పుడు ఇంకొక 50 గ్రాములు నూనె పోసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా పోసుకోకపోయినా సరిపోద్ది, చూసి పోస్తాను నేను సరిపోయింది లేనిదిని. ఇది బయట పెట్టుకుంటే 1 నెల రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నుంచి 3 నెలలు ఉంటుంది. అది జీడావకాయ ఇది కనుక నిల్వ ఉండదు, కానీ ఇలా పెట్టుకుని అలా తినేయడానికి బాగుంటుంది.